సో ఆంధ్ర కింగ్ తాలూకా అని సినిమా నుంచి టీజర్ వచ్చింది రాంపోతినేని గారిది. సో అందులో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్యాన్స్ అని హీరోల కోసం మీరు చచ్చిపోతారు, కనీసం మీ ఫేస్లో అయినా హీరోలకు తెలుసా టూ మీ బతుకులు అని చెప్పేసి ఉంది. సో ఇది చాలా మంది ఫ్యాన్స్కి హట్ అయ్యే విధంగా ఉందని అంటున్నారు. సో మీ ఒపీనియన్ నిజమే కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అనేది ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మన హీరో పట్ల మనం ఒక అభిమానం చూపించాలో అంతవరకు చూపించాలి. తాహతకు మించి ఏది చూపించకూడదు, తాహతకు మించి ఏది ఖర్చు పెట్టకూడదు, తాహతకు మించి ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. కాబట్టి హీరో మీద అభిమానం ఉండొచ్చు, ఆయన్ని ప్రోత్సహించవచ్చు, ఆయన్ని అభిమానించవచ్చు, అంతే తప్ప ఇష్టానుసారం వెర్రితలు వేసి ఒక హీరో ఫ్యాన్స్ తిట్టుకుని నిందించుకుని గొడవలు పెట్టుకుని మడ్డల దాకా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వెర్రి పనులు చేయకుండా ఆరోగ్యవంతంగా అభిమానించండి, తప్పులేదు. వెనకాల మీకు కుటుంబం ఉంది, ఓ బాధ్యత ఉంది. మీరు యుక్త వయసులో ఉన్న వాళ్ళైతే చదువుకోవాలా, పెళ్ళైన వాళ్ళైతే ఓ బాధ్యతగా మెలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హీరో పట్ల అభిమానంతో ఉండడం తప్పులేదు. కానీ వెర్రితాలు వేసి ఇష్టానుసారం మాట్లాడుతూ సమాజంలో విష సంస్కృతి పోయేలా చేస్తూ ఉంటే రేపొద్దున మీ కుటుంబానికి ప్రమాదం. కాబట్టి వాడెవడో హీరో సంపాదించుకోవడం కోసం ఆయన హీరో చేస్తుంటాడు. సరే, నీ కులమో నీ అభిమతమో నువ్వు అభిమానిస్తూ ఉంటావు. కాబట్టి అలాంటి సందర్భంలో నీ అభిమానం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి తప్ప తాహతకు మించి ఏ పని చేయకూడదని. ఇప్పుడు ఒక హీరో కానీ సినిమా కానీ దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వరకు చూడాలి. కానీ అంతకన్నా పర్సనల్గా వెళ్ళిపోయి మా హీరోడు ఒక మాట అన్నామని చెప్పేసి కనీసం అంటే చంపుకునేంత వరకు కూడా వెళ్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో. సో ఇట్లాంటి అసలు ఒక ఫ్యాన్ అనిపించుకుంటారా అట్లాంటి వాళ్ళు? ఫ్యాన్గా ఉండొచ్చు కానీ మరి నేను అదే చెప్తున్నా, ఇష్టానుసారంగా ఎదుటి వాళ్ళని మాట్లాడి ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది ఏంటంటే సినిమాని బాయ్కట్ చేద్దాం ఆ హీరోది. ఎదవల్లారా, మీకు ఎందుకురా బాయ్కట్లు ఇవన్నీ నాకు అర్థం కాదు. ఈ వెర్రి తలలు, ఈ వెర్రి పర్సన్లు ఎన్ని వెర్రి గొడవలు చేసుకుని ఇప్పుడు ఈ డైలాగ్ పెట్టారు కాబట్టి ఈ సినిమాని కూడా బాయ్కట్ చేస్తాం. అదే బాయ్కట్ చేస్తాం అంటారు చిన్న కొడుకు. కానీ నేనేమంటానంటే సినిమా బాగుందంటే సినిమా చూడండి, వాళ్ళని అభిమానించండి, ప్రేమించండి. ఆ హీరో సమాజానికి ఏం ఉపయోగపడుతున్నాడు అనేది ఒకసారి చూడండి. సమాజంలో సమాజహితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడా, అతను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి ఉపయోగపెట్టే పనులు చేస్తున్నాడా, ఒక బాధ్యత గల వ్యక్తిగా సమాజాన్ని చూసుకుంటున్నాడా అనేది చూడాలి తప్ప మీ హీరో మీ కులపోవడనో మీ మతం ఓడనో ఇష్టానుసారం ప్రేమిస్తూ అవతల వాడిని నిందిస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటే రేపొద్దున మీ జీవితాలు పోడే ఎందుకు పనికిరాకుండా సమాజంలో సంక్రాంతికి పోవడానికి మీరే పునాది వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హీరోల్ని ప్రేమించండి, కానీ మీ కుటుంబాలు వెనకాల ఉన్నాయి బాధ్యతగా మెలగండి నేను చెప్తాను. సార్ ఇప్పుడు ఈ డైలాగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో మరి ఈ సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఏం ఉండదండి, ఒక డైలాగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. సినిమా బాగాలేకపోతే అరే బాగాలేదంటే వెళ్ళొద్దులే అనుకుంటారు. కానీ అభిమానం కూడా ఏం చేస్తారంటే ఆ సినిమాని, ఆ హీరోని కొంచెం ముందుకు తోయడానికి ప్రయత్నం చేస్తూ సినిమా బాగుండకపోయినా మా హీరో సినిమా చాలా బాగుందని చెప్పుకుంటూ సంకలో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతాడు, సంకలు గుద్దుకుంటూ తిరుగుతాడు, కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతాడు. తప్పు లేదు, మీ హీరోని నువ్వు ప్రేమించడం తప్పు లేదు. కానీ ఇంకో హీరోని మాత్రం నిందించకుండా ఉండు, అదే మన అందరికీ క్షేమం. కాబట్టి అందరూ ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి.